అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 దాకా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, మనందరికీ కూడా తెలుసు. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన అంచనాలన్నీ కూడా తప్పని సీట్లు మార్చడం, ఏదైతే దగ్గర దగ్గర 85 నుంచి 90 సీట్ల దాకా మార్చడం, అవి పూర్తి స్థాయిలో కూడా అంటే వేళ్ళూరుకు పాతుకుపోయినటువంటి సీనియర్ నాయకులను సైతం కూడా స్థానచలనం చేయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2024 ఎన్నికలకు సంబంధించి స్థానచలనం చేసినప్పటికీ గుంటూరు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలకి మహిళా అభ్యర్థుల్ని నియమించడం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. దీని మీద రకరకాల కామెంట్లు రాని అనవసరం, ఎందుకంటే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందేశారు. ఎందుకంటే ఎవ్వరు కూడా అంత సాహసం చేయరు. 7 నియోజకవర్గాల్లో ముగ్గురికి ఇచ్చేది ఏంటండి, ముగ్గురికి టికెట్లు ఎలా ఇస్తారు? పోనీ ఆ ముగ్గురు కూడా నలుగురిలో కూడా ఒక్కరు కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేరు. ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందారు, ఒకళ్ళు ఎస్సీ సామాజిక వర్గం. సో వాళ్ళే తాడికొండ నుంచి సుచరిత గారు, మంగళగిరి నుంచి లావణ్య గారు, గుంటూరు ఈస్ట్ వెస్ట్ నుంచి రజని, నూర్జహాన్ అనే ఆమె ముస్లిమ్స్కి చెందినటువంటి. సో వీళ్ళందరూ కూడా ఎస్సీ బీసీలు కావటం విశేషం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాహసం ఎందుకు చేశారు అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇంత సాహసం చేయాలంటే సామాన్యంగా ఎవరు చేయలేరు. ఓడొచ్చు, గెలుపుకి అయితే గ్యారంటీ లేదు, ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ధైర్యం చేసి సీట్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. సరే, కొంతమంది దీని మీద ఎటువంటి కామెంట్లు చేస్తారంటే ఓడిపోతాయి కాబట్టి అలా ఇచ్చారని అంటారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాం తీసుకుంటే 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే వ్యతిరేకత ఉంది, కానీ న్యూట్రల్ పీపుల్కి కానీ పార్టీ శ్రేణులకు కానీ వ్యతిరేకత ఏం లేదు. అరాకొర రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమందికి మాత్రం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. కానీ ఇవన్నీ తట్టుకొని అందులో బలమైనటువంటి ప్రాంతాలు, రాజధానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో కూడా మహిళా అభ్యర్థులను పెట్టి పోటీ చేయించినటువంటి ఘనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఓటమి గెలుపు అనేది పక్కన పెడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహసం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మహిళలు, అందులో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, అందరూ బీసీలు, ఒక ఎస్సీ మహిళ. మరి అందుకే ఓడిచ్చారా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారా అనేది ఇప్పుడు ఆలోచిస్తే ఒక రకంగా అవుననే సమాధానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంతమందికి ఇవ్వకూడదు అనేది గత ప్రభుత్వాలు చెప్పినటువంటి మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పట్టించుకోకుండా కొట్టిపారేసి టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు అయితే ఇక్కడ టికెట్లు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ 4 నియోజకవర్గాలు కూడా యాక్టివ్గా లేవు. సో ఈసారైనా మరి అభ్యర్థులు మారుస్తారా, ఉన్నటువంటి వాళ్ళని రీఛార్జ్ చేసి మరలా బరిలోకి దించుతారా అనేది ఇప్పుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దగ్గర ఎన్నికలకి 3 సంవత్సరాల పైగా సమయం ఉంది కనుక ఖచ్చితంగా ఇప్పుడే సరైన సమయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి కీలకమైనటువంటి నాయకుల్ని ఆ ప్లేసుల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. సో లేకపోతే ఖచ్చితంగా మరలా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో దీన్ని బట్టి ఆలోచిస్తే కొత్త అభ్యర్థులు వస్తారనేదే కొంత టాపిక్ అయితే నడుస్తూ ఉంది, లేదా పాత వాళ్ళని మళ్ళీ ఇచ్చి కంప్లీట్ చేయొచ్చు అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు విడుదల రజనీ గారు చిలకలూరుపేట ఉన్నారు, ఆమెని గుంటూరు వెస్ట్కి తీసుకెళ్ళేశారు. సో అక్కడ గెలవదని ముందుగానే ఫిక్స్ అయిపోయారు. కానీ పేటలో వ్యతిరేకత ఉంది, అక్కడ కొత్త ముఖం అనేది ఒకటి కనిపించాలి కాబట్టి ఆమెను తీసుకెళ్ళి అక్కడ వేశారు. కానీ కూటమి సునామీలో దారుణంగా ఓటమి పాలయ్యారు.
సో ఇంకా అలాగే గుంటూరు ఈస్ట్ కావచ్చు, అదేవిధంగా మంగళగిరి కావచ్చు, తాడికొండ కావచ్చు, అన్నీ కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడైనా కూడా అలాంటి ప్లేసుల్లో బలమైనటువంటి నాయకుల్ని ఇప్పటి నుంచి యాక్టివ్గా రోల్ ప్లే చేసేటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు చూజ్ చేసుకొని ఖచ్చితంగా అక్కడ నియమించగలిగితే మంచి పరిస్థితి. ఇక మంగళగిరి విషయం తీసుకుంటే లోకేష్ గారు అక్కడ ఇప్పుడు ప్రాతినిధ్యం వహించారు, గెలిచారు. ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. సో దారుణమైనటువంటి ఓటమి వైఎస్ఆర్సీపీ చవి చూసింది. అదే రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరన్నా పార్టీలో బలమైనటువంటి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా లోకేష్ గెలిచినప్పటికి కూడా అంత భారీ మెజారిటీలు వచ్చే అవకాశాలు లేదనేది రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం అన్నమాట. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి సుచరిత గారికి కూడా స్థానచలనం చేయటం, పత్తిపాడు నుంచి తాడికొండ పంపించడం అనేది కొంచెం తప్పుగానే తాడికొండ ప్రజలందరూ కూడా అందుకంటే అక్కడ అప్పటి వరకు ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. కొన్ని ఆమెను కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా ఎట్లా ఉండేది తెలియదు. కానీ మొత్తం మీద పత్తిపాడు నుంచి ఆమెను దూరం చేయటం, ఎందుకంటే ఆమె 2 సార్లు పత్తిపాడు నుంచి కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి అనమాట. సో మరి అలాంటి వ్యక్తిని కూడా స్థానచలనం చేయడం వల్ల కొంత మైనస్ జరిగింది. సో ఇది గుంటూరు పార్లమెంట్లో మహిళా నాయకులకి 4 అభ్యర్థులకి ఇచ్చి ఇవ్వటం వల్ల వైఎస్ఆర్సీపీలోని కొంత వ్యతిరేకత ప్రారంభమైంది వైఎస్ఆర్సీపీకి. సో దానివల్ల ఓటమి పాలైంది అనేది నెటిజన్స్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.